హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతున్న టైంలోని మనం పిడుగులను అలాగే మెరుపులను చూస్తుంటే చాలా మందికి భయమే. ఈ పిడుగు ఎంత ప్రమాదకరం అంటే సూర్యుని ఉపరితలం మీద మనకి 5700 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే పిడుగు పడినప్పుడు వచ్చే మెరుపుకి 29,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సూర్యుని మీద 5 రెట్లు ఎక్కువ. అసలు ఈ పిడుగుపాటు ఎలా ఏర్పడుతుందంటే మేఘంలోని వర్షపు నీరు అనేది చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ లా ఉంటుంది. విపరీతమైన గాలి వీచినప్పుడు ఈ చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ మధ్య ర్యాపిడ్ జరుగుతుంది. ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ అనేది తేలికగా ఉండడం వల్ల మేఘంలోనికి పై భాగంలోకి వెళ్ళిపోతుంది. అలాగే నెగిటివ్ ఛార్జ్ గా ఉండడం వల్ల మేఘంలోని కింది భాగానికి వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఏవైనా రెండు మేఘాలు కలుసుకున్నప్పుడు అట్రాక్ట్ అయ్యి మనకి పిడికి ఏర్పడుతుంది. పడే సమయంలో మనం బయట నుండి వస్తుంటే చెట్టు కింద అస్సలు ఆగకూడదు. ఒక షటర్ అయినా చూసుకొని ఉండాలి. అలాగే అంబరిల్లా అస్సలు యూజ్ చేయకూడదు. వర్షంలో వస్తే ఫోన్ మాట్లాడకూడదు. ఫ్లైట్ మోడ్ పెట్టినా పర్వాలేదు. ఇంట్లో ఉన్న టీవీ స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. ల్యాండ్లైన్ ఫోన్ అస్సలు మాట్లాడకూడదు. కుదిరితే ప్లగ్ కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేయండి. అలాగే ట్యాప్ కింద హ్యాండ్ వాష్ చేయకూడదు. అలాగే మనం కూడా వాష్ చేయకూడదు. మెయిన్ షవర్ కింద అస్సలు బాత్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్